రెగ్యులర్ సైకిల్స్ ఆల్వేస్ ఇండికేట్ ప్రెగ్నెన్సీ? ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ రజని, కన్సల్టెంట్, ఐకాన్ ఐవీఎఫ్ సెంటర్, నంద్యాల. మనకి కామన్గా చాలా మంది మహిళలు అడిగే ప్రశ్న ఒకటండి, రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నా కానీ కూడా మాకు ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు మేడం, ప్రెగ్నెన్సీ అందట్లేదు, ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంటారు. మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రెగ్యులర్ సైకిల్స్ డజంట్ ఆల్వేస్ ఇండికేట్ ఓవ్యులేషన్. మనకి ఓవ్యులేషన్ అనేది అంటే ప్రతి నెల అండం విడుదలవుతుందా లేదా అనేది చాలా ముఖ్యం. రెగ్యులర్గా సైకిల్స్ వస్తుందా లేదా అనేది ఒకటే కాకుండా అండం విడుదల అనేది చాలా ముఖ్యం. సో కొంతమంది అంటే ఎలాంటి కండిషన్స్ అంటే లైక్ పీసీఓడి ఇలాంటి కండిషన్స్లో అంటే వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు, బట్ స్టిల్ దే మే బి యానోవ్యులేటరీ బ్లీడింగ్ అనే కండిషన్ కూడా ఉంటుంది. ఇంకొంతమంది మహిళల్లో వాళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ బట్ షార్ట్ సైకిల్స్ వస్తుంటాయి, లైక్ 20 డేస్కి 22 డేస్కి, అలానే ఎవ్రీ మంత్ వాళ్ళకి షార్ట్గా వస్తుంటాయి. సో ఇలాంటి మహిళల్లో ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కానీ కూడా మీరు అంటే 1 year నుంచి ట్రై చేస్తున్నా కానీ కూడా మీకు ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు అంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీకు అసలు డే 2 or day 3 స్కాన్ చేయించుకొని ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ప్రతి మంత్ ఎగ్ పెరుగుతుందా లేదా, రిలీజ్ అవుతుందా లేదా అని ఓవ్యులేషన్ ట్రాక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.